హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనం ప్రోనాలజీ గురించి డిస్కస్ చేద్దాము. నమస్తే గురుగారు. నమస్తే కావ్యశ్రీ, ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నా గురుగారు, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా అద్భుతంగా ఉన్నాను. ఓకే, దూసుకెళ్తున్నాము చక్కగా మన వీడియోస్ ద్వారా హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఓకే, సో అందరికి మన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇంగ్లీష్ లో మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. హిందీలో కొంచెం తక్కువ ఉంది, 66 మంది సబ్స్క్రైబర్ అయ్యారు. హిందీలో ఇంగ్లీష్ లో అయితే 100 దాటిపోయారు. ఇప్పుడు దాదాపు ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో 2000, 1000 మంది చూస్తున్నారు. వెరీ గుడ్. సో ఇంకా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ తెలుగులో అయితే ఒక వీడియో వేసినారంటే 1000, 2000, 3000, 5000 2 రోజులు అలా వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ. లైక్ చేయండి. అసలు ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మీరు లైక్ చేస్తే అందరికి రీచ్ అవుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన 4 గంటల లైక్ అని యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ముఖ్యంగా మన వీడియోస్ 30% మంది సబ్స్క్రైబర్లు చూస్తున్నారు, అంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. 70% మంది సబ్స్క్రైబర్లు లేరు, అంటే మన ఛానల్ వాళ్ళు కాదు, మామూలుగా వేరే వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ న్యూమరాలజీ మీద అందుతుంది కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. బాగా నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి తప్పకుండా. సో గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వాలి, నా కోసం కాదు మీకోసం అనండి. గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వాలి, కామెంట్ చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక ముఖ్యంగా ఈ రోజు ప్రొనాలజీ టాపిక్ లో ఎస్హెచ్ కాంబినేషన్. అది ముఖ్యంగా ఎస్హెచ్ కాంబినేషన్ అనేది ఎండింగ్ లో, అంటే నేమ్ లో ఎక్కడున్న ఆ ప్రభావం ఉంటుందంటే కాదు, వేరువేరుగా ఉంటుంది. ఎండింగ్ లో మాత్రం ఎస్హెచ్ కాంబినేషన్ అంటే కొంచెం కాదు ఎక్కువ ప్రభావం ఉంటుంది దాని మీద. సో దాని గురించి మనం తెలుసుకునే ముందు మన సంస్థ నిర్వహించే కోర్సులు, మరి లక్కీ స్టిక్కర్స్, రింగ్స్ గురించి కావ్యశ్రీ గారు వివరిస్తారు. ఓకే, రైట్. ఓకే, మన దగ్గర అన్ని స్టిక్కర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తారు కదా మీరు, ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు దీని గురించి. సో నేను ఒక్కొక్కటి చెప్తాను. ఇది మ్యాజిక్ బాటిల్ ఉపయోగిస్తాము, ఇది కూడా మ్యాజిక్ బాటిల్ ఉపయోగిస్తాము. సో ఇది కూడా మ్యాజిక్ బాటిల్ కే, ఇది కూడా మ్యాజిక్ బాటిల్. తర్వాత ఇది ఉత్తరము మెయిన్ డోర్. ఇవన్నీ చాలా వివరాలు చెప్పాను, ఫాస్ట్ గా చెప్తున్నాను, లెంతీ అవుతుంది. ఇది 30 నిమిషాలు. ఇది కూడా మెయిన్ డోర్ కు ఆల్ డైరెక్షన్స్ కి. సో ఇది మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ 46 నెంబరు. సో ఇది బీరువాకు ఉపయోగిస్తాము. తర్వాత ఇదేమో 41 నెంబర్ ఏమో ఆల్ వెహికల్స్ అనమాట. ఒక రెమెడీ, అసలు లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలి. సో ఇది ఎక్కడైనా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది 46 నెంబర్ బ్రహ్మాస్తంగా ఉపయోగిస్తారు. ఈ మొత్తం సెట్ అంతా కూడా 1000 రూపాయలు వస్తుంది, అంటే 999 లో వస్తుంది. మీరు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకోవాలి. సో ఆల్రెడీ దీని గురించి మనం ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చాలా చేస్తాం. అది కాకుండా కోర్సెస్ మన దగ్గర ఆన్లైన్ న్యూమరాలజీ కోర్సెస్ ఆఫర్ చేస్తారు సార్. ఎవ్రీ న్యూమరాలజీ కోర్సు, అన్ని ఉంటాయి. సో ఫస్ట్ న్యూమరాలజీ కోర్స్ ఉంటుంది, దాని ప్రైస్ వచ్చేసి 1,59,999 ఇండియన్స్ కి ఉంటది. అదే ఎన్ఆర్ఐస్ కి 1,99,999 ఉంటది. సో న్యూమరాలజీ కోర్స్ నేర్చుకుంటే మీరు పిల్లల నేమ్స్ కరెక్షన్ చేసుకోవచ్చు, లక్కీ నేమ్స్ పెట్టొచ్చు, మొబైల్ నంబర్స్ మంచి నంబర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంది. నాలాగా కోడిషనర్ కావచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాట్సాప్ చేయొచ్చు, కాల్స్ చేయొచ్చు. అంటే వాట్సాప్ లో మెసేజ్ కూడా సెండ్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ పిల్లలకు నేమ్, ఇప్పుడు నేను ప్రొనాలజీ విషయంలో ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఏ చేసినా చేయకపోయినా పిల్లలే మీ సొంత ఆస్తులు కాబట్టి పిల్లల పేర్లు మంచిగా పెట్టుకోవాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్ లో తీసుకోవచ్చు. దానికి పెద్దగా జూమ్ మీట్ ఉండదు, ఏముండదు. చక్కగా మేము మీ పిల్లలకు పేర్లు పెట్టుకుంటే మంచిది. పిల్లల కోసం లక్షల కోట్లు ఖర్చు పెడతారు హాస్పిటల్, ఎడ్యుకేషన్ ని. పిల్లల పేర్లు ఎందుకు పెట్టుకోరు? న్యూమరాలజీ ప్రకారంగా వాళ్ళ భవిష్యత్తు అది చాలా ఇంపార్టెంట్ కదా, అది మెయిన్ ఒకటి. తర్వాత సంస్థల పేరు కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టి మీరు సంస్థలు పెట్టాలి, లాస్ అయిపోతారు బిజినెస్ సంస్థల పేర్లు కూడా మంచిగా. సో అదే విధంగా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి. మీకు భారతదేశంలో ఎక్కడున్నా సరే లక్కీ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. తర్వాత విదేశాల్లో ఉన్న వాళ్ళు ఆన్లైన్ లో వాళ్ళు సజెషన్ తీసుకోవచ్చు. లక్కీ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇప్పుడు భారతదేశంలో అవైలబిలిటీ ఉంది. మనం స్టార్ట్ చేసాం కదా, కొన్ని బ్యాంకులు ఇస్తున్నాయి, గవర్నమెంట్ బ్యాంకులు ఇవ్వట్లేదు. ఇక నెక్స్ట్ వెహికల్ నెంబర్ అయితే మీ ఏరియాకి సంబంధించిన ఆర్టీఏ కోడ్ సంబంధించిన ఆన్లైన్ లో ప్రతిరోజు వాళ్ళు పెడతారు. అది మాకు పీడిఎఫ్ పంపిస్తే మీ లక్కీ వెహికల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, మీ ప్రొఫెషన్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్. తర్వాత మెయిన్ మ్యారేజ్ డేట్లు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే లక్షలు కాదు కోట్ల కట్నాలు ఇచ్చేసి పెళ్లిళ్ళు చేస్తారు అంగరంగ వైభవంగా.
6 నెలలు తిరగక ముందే భార్యనో భర్తనో ఏదో ఒకటి జరిగిపోతుంది. సో అందుకోసమే మీ పిల్లలకి వివాహం చేసేటప్పుడు అసలు కలిసిందా కలవలేదా, ఏ నంబర్కి ఏంటిది అనేది చక్కగా నియమనాలు చూడొచ్చు. మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ లాగా వాళ్ళకి చక్కగా ఒక మ్యారేజ్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పేర్లో ఏమైనా లోపం ఉంటే సెట్ చేయొచ్చు. సో వీళ్ళకు బెస్ట్ గా ఒక ప్యాకేజ్ ఏంటంటే ఇద్దరికి పెళ్లి చేసుకునే వాళ్ళు పోయే ముందు వాళ్ళకి 15,999 భారత్ వాళ్ళు కంటే వాళ్ళకి మ్యాచ్ చక్కగా సెట్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు. ఒకసారి 16,000లో మీ జీవితం గురించి, కాబోయే వరుడు వధువు గురించి మొత్తం మ్యాచ్ ఎన్ని 36 గుణాలకు ఎన్ని కలిసాయి లేవు, ఏ రాశి నీటి రాశ, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే యాజ్ పర్ న్యూమరాలజీ మీద చూడడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కీలకం, ప్రతి తల్లిదండ్రులు ఇది తీసుకోవాల్సిందే. ఓకేనా, ఇవన్నీ మన కోర్సు డీటెయిల్స్. ఇక ఈ రోజు మాత్రం మనం ఇంకా టైమింగ్, ఆఫీస్ టైమింగ్ అయితే చెప్పాం కదా, రింగ్స్ అయితే బొటన వేలు ఉంగరం కూడా ఉంటది. సో మీరు ఆఫీస్ కి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది ఏం కాదు. ప్రతి నెల 1, 10, 19వ తారీఖులో పెట్టుకోవచ్చు, 5, 14, 23వ తారీఖులో పెట్టుకోవచ్చు, 6, 15, 24వ తారీఖులో పెట్టుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 4:50 వస్తుంది కదా బ్రహ్మముహూర్తం, ఆయన గోల్డెన్ టైం పెట్టుకోవచ్చు. సో మెయిన్ ఈరోజు ప్రొనాలజీ అంటే ఉచ్చారణ శాస్త్రం. మీరు ఏమి మాట్లాడితే అది జరుగుతుంది అంటున్నాం కదా, చూద్దాం. మన ఉచ్చారణ శాస్త్రంలో ఈ రోజు SH తో ఎండ్ అవుతే ఏం జరుగుతుంది. ఇక నేను చెప్పేది చాలా క్లారిటీగా వినండి. SH అనే లెటర్ తో ఎండ్ అవుతే స్టార్టింగ్ కాదు, ఎండింగ్ లో అవుతే ఏం జరుగుతుంది. ఎండింగ్ చాలా ప్రమాదకరం, స్టార్టింగ్ కాదు. అట్లాంటి మరి షారుఖ్ ఖాన్ స్టార్టింగ్ లోనే అయింది. ఏదో బ్యాక్ పెయిన్ నాకు కూడా వస్తుంది అట్లా, మన నా పేరులో SH ఏం లేదు కదా. అలా కాదు, ఎండింగ్ లో ఉంటే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చూడండి, రాకేష్ అనే దాంట్లో SH వచ్చింది కదా. తర్వాత రమేష్ అనే దాంట్లో SH ఉంది కదా. నరేష్ అనే పేరులో SH ఉంది కదా. దినేష్ అనే పేరులో SH ఉంది కదా. సురేష్ అనే పేరులో SH ఉంది కదా. తర్వాత ముఖేష్ అనే పేరులో SH ఉంది కదా. తర్వాత అఖిలేష్ అనే పేరులో SH ఉంది కదా. తర్వాత సోమేష్ అనే పేరులో SH ఉంది కదా. అదే దినేష్ అనే పేరులో SH ఉంది కదా. ఎప్పుడైతే SH తో ఎండ్ అవుతుందో తప్పకుండా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా తండ్రికి. అందుకోసమే ముఖేష్ అంబానీ యొక్క తండ్రి ధీరుభాయ్ అంబానీ ఎన్నో వేల కోట్ల ఆస్తున్నా చాలా 70 సంవత్సరాలకు 60 సంవత్సరాలు చనిపోయినారు లేదా, ఏదో ఎఫెక్ట్ వచ్చేసి హార్ట్ ప్రాబ్లమ్. అలానే ఈ రమేష్ అనే మా ఇంట్లో చాలా మంది మా శిష్యులు తెలుసు, మా ఫ్రెండ్స్ తెలుసు. రమేష్ అనే వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయినారు. అలానే రాకేష్ అనే ఫాదర్ వాళ్ళకి చాలా ఇబ్బందులు జరిగాయి. 3 అంతస్తుల బిల్డింగ్ మీద పడ్డాడు ఆయన, కాల్ చేసి నెక్స్ట్ ఇవన్నీ. సో అదే విధంగా నరేష్ అనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇబ్బంది జరిగింది. అలానే దినేష్ అనే పేరెంట్స్ కూడా ఇబ్బంది జరిగింది, వాళ్ళ పేరెంట్స్ కి జరగడం కాదు, ఈయన కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ సురేష్ లో నిన్న కూడా చెప్పాను, SV కాంబినేషన్ ఉంది. వీటన్నిటికంటే ఇంకే పెద్ద ఎఫెక్ట్ ఇక్కడ ఇది ఉంటుంది, మళ్ళీ ఇది ఉంటుంది. వీళ్ళ ఫాదర్ కూడా చనిపోయి ఉంటాయి. తప్పకుండా అందుకే అయ్యో మాకు తెలియకుండా పెట్టిన అయిపోయింది కదా, పెట్టేసారి అయిపోయింది. అది ఆధార్ కార్డులో ఉంటుంది, పాన్ కార్డులో ఉంటుంది, అన్ని సర్టిఫికెట్లో ఉంటుంది. అందుకోసం మీ పిల్లల భవిష్యత్తుని మీ చేతుల ద్వారా మీరు నాశనం చేయకూడదు, మంచి పేరు పెట్టాలి, లక్కీ నేమ్ పెట్టాలి. ఓకేనా. సో అందుకోసం ముఖేష్, అఖిలేష్ యాదవ్ తెలుసు కదా మీకు, అఖిలేష్ అంట. సో అదే విధంగా సోమేష్ తెలుసు కదా. అదే విధంగా దినేష్ ఉంది కదా. సో ఇది ఉంది. ఇంకొక ముఖ్యంగా చెప్పాలి, ఇంకా మీకు అసలు మర్చిపోయాము అసలు ఈ పేరులో. ఇదిగో ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఈ పేరు రాగానే మీకు అర్థమైపోతుంది. లోకేష్, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబు అంటారు కదా, లోకేష్ అంటారు కదా. సో లోకేష్ లో SH కదా. దీనివల్ల మరి చంద్రబాబు నాయుడుకి 2001 అక్టోబరు 2003లో అల్పిరి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. సో వాళ్ళ నాన్నకి చాలా తిరిగింది, చాలా ప్రమాదం. ఇప్పటికీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాడు వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు.
తర్వాత దివ్యాంశ్ అనేది పేరు పెట్టింది. వీళ్ళ కొడుకు ఇదిగో చూడండి, ఇప్పుడు లోకేష్ వాళ్ళకు దివ్యాంశ్ ఏదో ఉంది, మొత్తం అది కూడా వేసేచ్చే దివ్యాంశ్. సో మళ్ళీ వేసేచ్చే కదా దివ్యాంశ్. సో లోకేష్ దివ్యాంశ్. ఇప్పుడు ఈయన వల్ల వీళ్ళకు చూసారా, అంటే మీరు ఎంత గొప్ప రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, దేశం మరి సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, పేరులో ఎప్పుడైతే రాకేష్ అని సౌండ్ వస్తుంది, దినేష్ అని సౌండ్ వస్తుంది, స్నేక్ సౌండ్ వస్తుంది, అని సౌండ్ వస్తుంది, సౌండ్ అది నెగిటివ్ ఇస్తుంది. ఆ నెగిటివ్ ఏదో పంపించాలని ఆ లైవ్ అంతే. సో అందుకోసమే ప్రొనాలజీ, న్యూమరాలజీ చాలా ఇంపార్టెంట్. ఆ న్యూమరాలజీ తర్వాత మళ్ళీ ప్రొనాలజీ, అంతమంది ఇది సపరేట్ కోర్స్. ఇది ప్రొనాలజీ అనేది సపరేట్ కోర్స్ అనమాట, న్యూమరాలజీ అనేది సపరేట్ కోర్స్. సో ఫస్ట్ న్యూమరాలజీ నేమ్స్ గురించి తెలుసుకోవాలంటే న్యూమరాలజీ, దాని తర్వాత ఇది కూడా చూస్తామంట అప్పుడప్పుడు ఏమేమి ఉన్నాయని. ఇది చేస్తే ఎట్లా అంటే, ఇది మనం ఒక కూరలో అంతా అయిపోయిన తర్వాత ఉప్పు వేస్తాం కదా, అట్లాంటిది అనమాట అంతే. లేదా కరివేపాకు ఉంటుంది కదా, అట్లాంటిది అనమాట. అది కూడా ఇంపార్టెంట్గా. కరివేపాకు కంటికి మంచిది, వెంటికల మంచి, పని అన్ని మంచిది కదా, వాళ్ళు ఎక్కువ అయితే మంచిది కదా, లిమిట్ కూడా. సో ఈ విధంగా నేను చెప్పిందంతా కూడా రియాలిటీని రియాలిటీగా మీరు తెలుసుకుంటే మీరు జీవితం బాగుపడుతుంది. ఇది ఫేక్, ఫ్రాడ్, అంటే నేనేం చేస్తా చెప్పు, నేనేం చేస్తే ఏం చేయలేదు, మన కర్మ అని వాళ్ళు వేసుకుంటారు. సో అందుకోసమే తప్పకుండా మీ పిల్లల పేర్లు ఈ విధంగా ఎస్ఎస్తో ఎండ్ కాకుండా పెట్టుకోవడం మంచిది, చాలా మంచిది, చాలా గ్రోత్ ఉంటుంది లైఫ్. మీరు ఆల్రెడీ మీకు తెలుసు, లోకేష్ బాబు గారు మంగళగిరిలో లాస్ట్ 2019లో ఘోరంగా ఓడిపోయిన విషయం మీకు తెలుసు, అదే కదా. సో ఇప్పుడు కూడా చాలా పోటీ జరుగుతుంది. ఇప్పుడు తర్వాత 2024 ఎలక్షన్లో చూద్దాం ఎలా ఉంటుంది. సో అంటే బాగా పాదయాత్రలు చేశారు, అన్నీ చేశారు, చూద్దాం రిజల్ట్స్. అందుకని ఎప్పుడైనా ఎఫెక్ట్ అవుతుంది. ఆ లోకేష్ కావచ్చు, ఎస్హెచ్, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సురేష్లో ఎస్హెచ్ ఇలానో, ఇక్కడ ఎల్ఓ లో ప్రొఫైల్, ఎల్ఓ అంటే లో ప్రొఫైల్, అది బాగలేదు, ఎస్హెచ్ బాగలేదు. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో విషయం చెప్తా, డీతో స్టార్ట్ అయ్యింది, ఇట్ ఈస్ ఎ వెరీ డేంజర్. మళ్ళీ ఎస్హెచ్. సో ఇట్లా కొన్ని, ఇప్పుడు డిఏ, ఎన్ని ప్రాబ్లమ్స్ చూడండి, ఒక్క ప్రాబ్లం లేదు, 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెట్టడం వాళ్ళకి అర్థం కాకపోతే జీవితం వ్యర్థం అయిపోతుంది. పిల్లలు బంగారు కొండలు కాబట్టి తప్పకుండా మీరు పెట్టుకోవాల్సిందే. మా డబ్బుల కోసం అని కాదు, మీ పిల్లల లైఫ్ మీరు రాకపోతే వేరే వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు మీరు చేసుకుంటున్నారు, మాకు ఎట్లాగో మనీ వస్తూనే ఉంటుంది. కానీ విషయం ఏంటంటే మీరు మీ పిల్లలకి లక్కీ నేమ్స్ పెట్టుకున్నారా లేదా, అది న్యూమరాలజికల్ ప్రకారంగా. మా పంతులు గారికి చెప్పారండి, అది ఆ తర్వాత అసలు పంతులు గారు చెప్పేది చాలా శతకోటి దాని వాళ్ళు ఒకే అక్షరం చెప్తారు, మనం ఇన్ని అక్షరాలు క్యాలిక్యులేషన్ చేయాలి. స్టార్టింగ్ ఏంటిది, ఎండింగ్ ఏంటిది, ప్లాట్ఫామ్ ఏంటిది, కాంబినేషన్స్ ఏంటి అన్ని చెప్పుకోవాలి. ఓకేనా? సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన 4 బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చి తీరాలి. దీనికి దాదాపుగా నేను అనుకుంటున్నాను ఒక 1000 లైకులు మాత్రం కొట్టండి టార్గెట్. ప్రతిసారి మీకు ఎప్పుడు చెప్పలేను కదా, దీనికి 1000 లైకులు కొట్టండి. 1000 లైకులు కొడితే దూసుకెళ్తుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.